ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ని టేస్ట్ చేయడానికి వచ్చేయండి. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్. అయితే ఇన్స్టాలో కూడా నువ్వు భలే యాక్టివ్ గా ఉంటావు. నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అవును, ఎంత మంది లైక్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే నీ ఫోటో గ్యాలరీ ఒకటి మేము ఇక్కడ రెడీగా పెట్టాము, ఒకసారి చూద్దామా? ఆ ఫొటోస్ గురించి మాట్లాడుకుందాం. ఊహా, ఎవరక్కడ? నువ్వేనా? ఏంటంత డిఫరెంట్ గా ఉన్నావు? అదే ఏలియన్స్. మేము ఏలియన్సా? యా, రియల్లీ. ఏ సినిమా ఇంతకీ? అది విశ్వంభర. యా, గుర్తుంది. నువ్వేం చెప్తావా అని నేను చూస్తున్నాను. చిరంజీవి అప్కమింగ్ మూవీ. అదే ఎందుకంటే ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు హిట్ అయింది. అది కూడా హిట్ అవుతుంది. అందులో కూడా నీకు క్యారెక్టర్ వచ్చింది. అవును, దట్టు ఏలియన్ క్యారెక్టర్. అది అసలు నేను కూడా షాక్ అయినాను. ఏంటిది ఏలియన్ క్యారెక్టరా? ఫస్ట్ నీకు చెప్పలేదా? ఫస్ట్ నాకు తెలియదు, తర్వాత డాడీ చెప్పిన తర్వాత తెలిసింది. చక్కగా టీజర్ లో కూడా నీవు కనిపిస్తున్నావురా. అవునవును. అదంతా అసలు భలే ఉన్నాయి. నీ ఇయర్స్ చూడు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. అప్పుడు మేకప్ చేసినప్పుడు నీకేం అనిపించలేదా? లేదు లేదు, మంచిగానే ఉంటుంది. ఏదో గమ్ ఉంటుంది, మేకప్ గమ్, అది పెట్టారు. కొంచెం ఏమన్నా చెప్పొచ్చు కదా నీ క్యారెక్టర్ గురించి? అంటే సీక్రెట్స్ చెప్పొద్దు ఆడియన్స్ కి, వాళ్ళు తెలుసుకుంటానే గేమ్ లాగా ఉంటుంది. వామ్మో, సస్పెన్స్ అన్నమాట. సస్పెన్స్. షూటింగ్ అయిపోయిందా? ఇంకో 1 day ఉంది అని చెప్పారు. 1 day ఉంది ఇంకా. ఓకే. డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటావు కదా? డబ్బింగ్ నేను చెప్పేసుకుంటా. ఎన్ని రోజులు జరిగింది విశ్వంబరలో నీ క్యారెక్టర్ షూటింగ్? ఈ క్యారెక్టరా నాకు తెలియదు అంతగా ఎన్ని రోజులు జరిగిందో, గుర్తులేదు నీకు? అదే ఎన్ని రోజులు జరిగిందో నాకు తెలియదు. బట్ అక్కడ జరిగినప్పుడు కూడా కొంచెం ఏమంటారు, బాధగా ఉండేది సీన్స్ అవన్నీ. ఓహో, మీరు చూసినప్పుడు కూడా ఏడుస్తారులే. ఏడుస్తామా? ఖచ్చితంగా. అయితే అందులో కూడా చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ అదే ఉంది, చెయ్యి పట్టుకున్న సీన్. కానీ ఇంకా చెప్పొద్దు. ఓకే, ఓన్లీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ చూద్దాం. వావ్, ఇది ముస్సోరీలో మీ స్కూల్లో కదా? డెహ్రాడూన్ లో. అవును, మీ బోర్డింగ్ స్కూల్ అది. బాగుంది అసలు. ఒకవైపు చిరంజీవి గారు, ఇంకొక వైపు నువ్వు. అందరు బాయ్ అనుకున్నారు. భలే సెట్ అయిపోయావు నువ్వు ఆ క్యారెక్టర్ కి. అవును, రియల్ గా సెట్ అయిపోయాను. ఫస్ట్ టైం అందరికి బాయ్ అనుకున్నారు. అందరు అలానే అనుకున్నారు. ఒక 2 days 3 days అయిన తర్వాత అమ్మాయి డ్రెస్ లో సెట్ వచ్చాను. అప్పటి వరకు సెట్ లో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు అమ్మాయి అని తెలియదా? తెలియదు, అసలు తెలియదు. అంటే నువ్వు బాయ్ డ్రెస్ వేసుకొని షూటింగ్ కి వెళ్ళేదానివా? అంటే కొన్ని సార్లు ఆ హెయిర్ తోని వెళ్తాను, అదే హెయిర్ తోని బాయ్ డ్రెస్ తోని వెళ్తాను. సో దాని ద్వారా అందరు బాయ్ అని నమ్మేశారు. ఊహా, ఇంతకీ నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మీ ఫ్యామిలీ గురించి చెప్పు. మా ఫ్యామిలీ గురించా? మా ఫ్యామిలీ చాలా స్వీట్. వాళ్ళు నా గురించి ఏమనుకున్నా, అంటే నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇది తప్పకుండా చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా చేసిస్తారు. ఇది ఎక్కడ? ఇది హైదరాబాద్, ఉప్పల్లోనో దేంట్లోనో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. హౌస్ సీన్ యాక్చువల్లీ అక్కడ దియాను. ఓకే, చిరంజీవి గారితో. బా, భలే ఉందిరా. ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే కదా ఉంటారు. ఆ రోజు ఫోటో అందరికి ఇస్తుంటే మామ, నేను కూడా నా బర్త్డే రోజు. నీ బర్త్డే రోజా? ఓకే, అప్పుడు షూటింగ్ జరుగుతుంది సెట్ లోనే. అక్కడ వెనకాల డైరెక్టర్ మామ. ఎస్, అనిల్ రావిపూడి గారు. అందరితోని బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా. వెంకీ మామ, వెంకీ గారితో ఒక్క సీన్ ఉన్నట్టుంది కదా? ఒక్క సీన్. ఈజీ. మీ మమ్మీ మమ్మీ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు హాయ్ చెప్తారు. హాయ్ చెప్తే నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ వేనా? ఒకే ఒక్కసారి చెప్తే చాలా, రిపీటెడ్ గా ఏమన్నా ఉంటాయా? సింగిల్ టేక్. ఓకే, భగవంత్ కేసరి సినిమాలో. ఓకే, బాలకృష్ణ గారితో 2 పిలకలతో భలే ఉన్నావురా.
చాలా బాగున్నాను యాక్చువల్లీ. బాలకృష్ణ మామ కూడా నాతోని చాలా బాగా మాట్లాడేవాళ్ళు. సేమ్ ఫ్యామిలీ లాగా జాయిన్ అయిపోయి చాలా బాగా మాట్లాడేవాళ్ళు. జస్ట్ హౌ క్యూట్, ఎంత బాగా మాట్లాడతారు అంటే అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు నేను అనుకోలేదు బాలకృష్ణ మామ నాతోని ఇంత బాగా మాట్లాడతారా అని. నువ్వు ఎవరినైనా అలా బుట్టలో వేసేసుకుంటావు నాన్న. నీ నవ్వు చాలు. యు ఆర్ సో క్యూట్. అవును, అది కూడా అందరు చెప్తుంటారు నీ నవ్వు చాలా బాగుంది అని. అవునా? ఇది డైరెక్టర్ మామతో బ్లెస్సింగ్స్ నా బర్త్డే రోజు. నీ ఫ్రాక్ బాగుంది. థ్యాంక్ యూ. ఇది కూడా అనిల్ రావిపూడి గారు. ఇది కూడా హైదరాబాద్ లోనే అయ్యింది ఈ షూట్ కూడా. అది అది ఆ షూటింగ్స్ అయితే హౌస్ ఉంది కదా బయట, అది ఓకే. అప్పుడు దిగా. ఎవరు ఆమె? సుష్మిత సిస్టర్. సుస్మిత సిస్టర్. చిరంజీవి మామ వాళ్ళ కూతురు. అవును, తెలుసు. తెలుసా? చాలా బాగా మాట్లాడతారు, చాలా స్వీట్ గా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. చాలా స్లోగా స్వీట్ గా చాలా క్యూట్ ఉంటారు తను. సుస్మితనా? సుష్మిత సిస్టర్. ఓకే. మీ మమ్మీ కానీ నయనతార లాంటి ఒక స్టార్ ని మమ్మీ మమ్మీ అంటుంటే ఎలా అనిపించింది నీకు? నేను చాలా హ్యాపీ ఉన్నాను మమ్మీ మమ్మీ అంటుంటే. చాలా ఎక్సైట్మెంట్ కూడా. ఎప్పుడైనా చాక్లెట్స్ లాంటివి ఇచ్చేవారా? కొన్నిసార్లు ఇస్తారు అలా, కానీ చాలా మంచిగా మాట్లాడే వాళ్ళు తను కూడా సిస్టర్ హర్షవర్ధన్. సో ఇది నా బర్త్డే రోజు తన బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాను. సో ఇది కూడా ఫోటో. ఇది చాలా బాగుంది, నువ్వు చాలా మంచి స్పెషల్ చాలా బాగా నచ్చుతుంది. మామ ఇలా కట్టనగానే మామ దగ్గరికి ఇలా బ్రేక్ ఉంటే బ్రేక్ ఇస్తే వెళ్ళి మామ దగ్గర కూర్చొని కబుర్లు అంటే కథలు చెప్పేసుకుంటాం షార్ట్ బ్రేక్ లో. చాలా బాగా మాట్లాడేవాళ్ళు. వావ్, నీ బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ కూడా బాయ్ సెట్ లోనే కదా, షూటింగ్ మధ్యలో. వెరీ హ్యాపీ దట్ డే. అందరు నన్ను కూడా పొగిడారు, వావ్ నీ బర్త్డే రోజు చాలా బాగున్నావు, చాలా బాగా యాక్టింగ్ కూడా చేశావు, నీ బర్త్డే రోజు చాలా బాగున్నావు అని. అదే రోజు అందరితోనే బ్లెస్సింగ్స్ తీసేసుకున్న పెద్దవాళ్ళతో. షో టైం మూవీ. నవీన్ చంద్రతో కూడా నువ్వు మూవీ చేస్తున్నట్టున్నావు. అవును, అది రిలీజ్ కూడా అయిపోయింది. అవును, అయిపోయింది కదా, అందరు చూసి ఉండొచ్చు. ఆ సినిమా కూడా చాలా కొంచెం స్కేరింగ్ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళతోనే ఇక్కడ ఫోటోలో ఇలా కనిపిస్తుంది, మూవీలో కూడా ఇలానే కనిపిస్తుంది సీరియస్ గా. కానీ అక్కడ కట్ అయ్యగానే ఎలా ఉంటుందో రియల్లీ ఫన్నీ. ఓకే. హీరో మామ నవీన్ చంద్ర తను కూడా మంచిగా మాట్లాడతారు. గుడ్. అమ్మో, మామూలుగా లేదు నీ డాన్స్. నేను చూసాను ఇన్స్టాలో రీల్స్, ఓ రేంజ్ లో ఉన్నాయి నీవి. అవును, చెప్పండి అసలు ఇది ఎందుకు పెట్టావా? నిన్ను ఇలా నవ్వించడానికే పెట్టాను. ఏమైంది, బాగుంది కదా ఆ వీడియో. యాక్చువల్లీ తెలుసు కదా నాకు రీల్స్ బాగా చేయడం ఇష్టం. యాక్టింగ్ అంటేనే నాకు ఒక రేంజ్, అంటే నేను ఇచ్చి పడేస్తా, ఎరగ తీస్తా. ఇచ్చి పడేస్తావా యాక్టింగ్? ఏదైనా ఐ లైక్ యాక్టింగ్. నాకు ఏదైనా చేయాలనిపిస్తే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు ముందే, నేను అనుకుంటే మనం రియల్ గా చేస్తామని. సో నాకు నా యాక్టింగ్ అంతే ఇష్టం, రీల్స్ కూడా అంతే ఇష్టం. సో నాకు ఇప్పుడు 10K దగ్గరకు వచ్చింది.
అవునా? ఆడియన్స్, నేను మీ వల్లనే 10K కి దగ్గరకు వచ్చాను, అది కూడా ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, సూపర్. అసలు అయితే నువ్వు డాన్స్ ఇంత బాగా చేస్తున్నావు కదా, అయితే చిరంజీవి గారితో నయనతార గారితో డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు కదా నీకు? చిరంజీవి మామతోని డాన్స్ చేసేది ఛాన్స్ వచ్చింది కదా, మీరు చూసే ఉంటారు అక్కడ సాంగ్ లో, మన రేనింగ్ సీన్ లో. అలా రేనింగ్ సీన్ చూడలేదా మీరు? చూసాను. సాంగ్ లో అక్కడ వచ్చింది కదా నాకు డాన్స్ చిరంజీవి మామతోని. కొన్ని సీన్స్ ఉన్నాయి ఆ సాంగ్స్, కానీ ఎక్కువ లెంత్ అవుతున్నట్టు కొంచెం కట్ చేశారు సాంగ్ లో. కానీ రియల్ గా అవకాశం వచ్చింది కదా చిరంజీవి డాన్స్ చేసి. అసలు చిరంజీవి అంటేనే డాన్సింగ్ స్టార్, చిరంజీవి మామతోని. ఎస్. కానీ నయనతార సిస్టర్ తో రాలేదు అవకాశం. యాక్చువల్లీ రియల్ ఇన్స్టాగ్రామ్ ఎందుకు పెట్టాను? నాకు అదే దొరికే, మరి నీ వీడియోస్ దొరకలేదు. నేను రియలీ ఓకే, మీరు పెట్టారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆడియన్స్ కి చూపిస్తున్నా. అంటే నీ ఫాలోవర్స్ కి నువ్వు ఎంత మంచి డాన్సర్ తెలుసు, మరి మా సబ్స్క్రైబర్స్ కి కూడా తెలియాలి కదా, మాకు ఫాలోవర్స్ ఉన్నారు. రియలీ ఖచ్చితంగా గుడ్ ఐడియా కదా, గుడ్ ఐడియా. మన ఆడియన్స్ కి చెప్తున్నాను నేను. ఓకే, నువ్వు క్లాసెస్ లో ఎలా ఉంటావు? మార్క్స్ ఎలా వస్తాయి? ఎగ్జామ్స్ బాగా రాస్తుంటావా? నాకు ఏమంటారు, ఇప్పుడు మా పిన్ని చదివిపిస్తుంది నాకు, తను బేసిక్స్ అన్ని తనే, నాకు ఫస్ట్ గురువు తను. ఓకే, తను ఫస్ట్ నేర్పించింది ఇంకా గుర్తున్నాయి. ఫస్ట్ తను నేర్పించింది ఇలా రాపించింది తను, ఫస్ట్ గురువు తను. అసలు నీ గోల్ ఏంటి? నీ ఎయిమ్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? నేను ఫ్యూచర్ లో బిగ్ స్టార్ అవ్వాలనుకుంటున్నాను. ఇష్టమా నీకు చిరంజీవి సినిమా సాంగ్స్ కూడా నువ్వు రీల్స్ చేసావు? అవును, నాకు ఏమంటారు, ఇలాంటివి పెద్ద పెద్ద స్టార్స్ సాంగ్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో చేశాను. ఊహా, ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ లో టైం దొరికినప్పుడు చిరంజీవి గారికి నయనతార గారికి నీ రీల్స్ అవి చూపిస్తూ ఉండేదానివా? వాళ్ళకి ముందుగా టైం దొరకాలి కదా. కరెక్టే.